నమస్కారం. ఇవాళటి మన టాపిక్ హైడ్రా ప్లస్ మూసీ రివర్ ఫ్రంట్ ఉంది కదా, దానిపైన టాపిక్ అన్నమాట. అయితే దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట మాట్లాడినారు. సబర్మతి ఎక్కడ అయిందంటే ఇది అహ్మదాబాద్లో సబర్మతి. మోడీ గారు అప్పుడు వాళ్ళ రివర్ ఫ్రంట్ అక్కడ కట్టినరు, అది ఎంతో బాగా కట్టినరు, చాలా బ్రహ్మాండంగా ఉంది, వాళ్ళకు ఉంది మనకెందుకు వద్దు అని చెప్పారు. మరి అదే సబర్మతి మీద నేను మీకు ఒకటి చూపిస్తున్నా, చూడండి ప్రజలారా. లుక్ ఎట్ దిస్ వన్, సబర్మతి రివర్ ఫ్రంట్, రైట్? ఆన్ ది సబర్మతి రివర్ ఫ్రంట్, అర్బన్ ప్లానింగ్ యాజ్ టోటలిటేరియన్ గవర్నెన్స్ ఇన్ అహ్మదాబాద్. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే కొంచెం కిందికి చూపిస్తాను చూడండి. దీంట్లో ఏమైందంటే అఫీషియల్ నరేటివ్స్ ఏమున్నాయంటే చూడండి. అఫీషియల్ నరేటివ్స్ లైక్ ప్రెజెన్స్ అహ్మదాబాద్ యాజ్ అ పయోనీర్ ఇన్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఇండియా. ఇది ఎవరు చెప్తారు? ఇది అఫీషియల్స్ చెప్తారు, మామూలు వాళ్ళు ఎవరు చెప్పలేదు, ఇది అఫీషియల్స్ చెప్తున్నారు అనమాట. ఓకే, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినరు అంటే చూడండి, ఆర్కిటెక్చరల్ కన్సల్టెన్సీ, సిటీ డెవలపర్స్, అడ్మినిస్ట్రేటర్స్, పొలిటికల్ మేనేజర్స్, కొంత యాజ్ వెల్ యాజ్ సమ్ కమ్యూనిటీ గ్రూప్స్, కొన్ని సివిల్ సొసైటీలు, కొన్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి అయితే వీళ్ళ ఎఫిషియన్సీ అంతా మరి నిజంగానే మంచిగా నడిచిందా అంటే ఇవన్నీ చూడండి. యాక్టివ్ యాంటీ పూర్ స్టాండ్స్ ఈవెన్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్. అంటే కోర్టు కూడా అసలు వీళ్ళకి ఏమి లాభం జరగలేదని చెప్పింది. అంటే కోర్టు కూడా వీళ్ళకు లాభం చేయలేదు. ఓకే, యాక్టివ్ యాంటీ పూర్. ఓకే, ఇది జరిగింది. తర్వాత ఇక్కడే అయిపోలేదు, వీళ్ళకు వైలెన్స్ ఆఫ్ యాక్చువల్ ఎవిక్షన్స్. అంటే వీళ్ళని వెలగొట్టేటప్పుడు కొంత గొడవలు అయిపోయినాయి, ఎంతో ఎజిటేషన్ నడిచినాయి, ఎంతో గొడవలు జరిగినాయి. ఆ తర్వాత వాళ్ళు ఇల్లులో మూవ్ అయిన తర్వాత కూడా వీళ్ళకి బాగా సఫరింగ్ వచ్చింది అనే ఉంది. అంటే వాళ్ళు ప్రాపర్ సెటిల్ కాలేదు, లైఫ్ టైం ఏం సెట్ కాలేదు అని చెప్పి వచ్చిందనమాట. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, వరల్డ్ క్లాస్ అర్బన్ ప్లానింగ్ ఓకే హ్యాస్ ఫెసిలిటేటెడ్ యెట్ అనదర్ బ్లేటెంట్ ఇన్స్టాన్స్. అంటే ఇంకో గట్టి దెబ్బ అనమాట. అక్యూములేషన్ ఆఫ్ డిస్పోజిషన్. అంటే కొంతమందికే ఇక్కడ లాభం జరిగింది ఇక్కడ. సో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, పువర్ మ్యాన్కి లాభం జరగలేదు. పువర్ మ్యాన్ సిటీ లోపల ఉండడానికి స్పేస్ లేదు, వాళ్ళ ఇల్లు జాగాలు గుంజుకున్నారు, వాళ్ళకు ఎక్కడనో ఒకడ మూలకి ఇచ్చిండ్రు, వాళ్ళు మూవ్ అయ్యేటప్పుడు సఫర్ అయ్యారు, మూవ్ అయిన తర్వాత కూడా సఫర్ అయ్యారు. సో బేసికలీ ఇది మన స్టోరీ. అయితే దీనికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట కూడా చెప్పినారు. మొన్న కాక అంటే మనకు వెంకటస్వామి గారు అంటారు కదా, వెంకటస్వామి గారి ఆయన డెత్ యానివర్సరీ నుంచి జరిగినప్పుడు ఇక్కడ చూడండి, చూపిస్తాను నేను మీకు అందరికీ. ఇందులో ఇక్కడ చూడండి, పేదలపై ప్రేమ ఉంటే మీ ఫామ్ హౌస్ భూములు ఇవ్వండి అని చెప్పాను. ఇప్పుడు ఈ ఎవరో భూములు ఎవరో ఫామ్ హౌస్లు కాదండి, మనకు హైదరాబాద్లో భూములు ఉన్నాయి. దీన్ని మీరు ఇవ్వడానికి మీకు ఏ కష్టం? నేను మీకు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ చూడండి, ఇక్కడ కాక వాళ్ళ పిల్లలు, ఇక్కడ ఇంకొక బీసీ లీడరు, ఇంకొక ఎస్సీ లీడరు, ఇంకొక ఎస్సీ లీడరు, వీళ్ళందరూ ఏంటంటే నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇది సారీ టు సే లైక్ దాట్. వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు అక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ డౌన్ ట్రోడన్ కమ్యూనిటీసే ఉన్నాయి. ఎక్కడ ఆ రివర్ ఫ్రంట్ ఏరియాలో మొత్తం వాళ్ళే ఉన్నారు ఎక్కువ. అందుకని వాళ్ళతో ఒక పెద్ద అది పెట్టిండ్రు అనమాట. అందుకని ఈ యొక్క సభ పెట్టి దీంట్లో కూడా వాళ్ళను కొంత హైలైట్ చేసే ప్రయత్నాలు చేసిండ్రు. ఏదో ఈ లీడర్లో గొప్ప పని చేస్తున్నాం అనే టైప్లో పెట్టిండ్రు. బట్ ద ఫ్యాక్ట్ మే నాట్ బి ద సేమ్. నేను చెప్పిందే కరెక్ట్ అని కాదు, మీరు కూడా చూసుకోండి ఇది, రైట్? అయితే ఇక్కడ ఏమవుతుందంటే సర్వే చేసిండ్రా అంటే సర్వే లేదు. గవర్నమెంట్ దగ్గర ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఆ ఏరియాలో, ఇప్పుడు మీకు అవుట్ అండ్ అవుట్ ఇది చూపిస్తాను చూడండి. ఇది ఒకటి చూపిస్తాను ప్రజల, జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇప్పుడు ఇది మనకు ఇది కరెక్ట్. ఇక్కడ నుంచి మొదలు పెడదాం మనం, ఉస్మాన్ సాగర్ నుంచి ఇక్కడి వరకు ఎదిలాబాద్ దాకా. అంటే ఈ మొత్తం ఎదిలాబాద్ దాకా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూసి ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూసి ఉంటే ఈ మూసి ప్రవహిస్తూ ఉంది ఇక్కడ ఈ ఏరియా నుంచి ఈ ఏరియా దాకా. అయితే ఇప్పుడు ఇక్కడ లెట్స్ సే ఇక్కడ ఉస్మాన్ సాగర్ దగ్గర, ఇక్కడ తర్వాత మనకేంది ఇక్కడ హయత్ సాగర్ దగ్గర, హిమాయత్ సాగర్ దగ్గర, ఇక్కడ మనకు ఇదేంది మన పోలీస్ అకాడమీ ఉంది. ఇక్కడ పోలీస్ అకాడమీ ఉంది, ఇది ఒక 150 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ మలక్పేట దగ్గర ఎక్కడ లెట్స్ మలక్పేట ఇక్కడ వస్తుంది అనుకుందాం. ఇక్కడ మలక్పేట దగ్గర రేస్ కోర్స్ ఉంది. రేస్ కోర్స్ ఒక 130 ఎకరాలు అనుకుంటా, రైట్? సో
ఇప్పుడు ఈ స్ట్రెచ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 50 కిలోమీటర్లల్లో ఈ 2 జాగాలలో పెట్టేస్తే ఏం లాభం? ఎక్కడ సరిపోతుంది? ఇప్పుడు ఎవరైనా ఇక్కడ పని చేసుకునేటోళ్ళు ఉంటారు, మలక్పేటోళ్ళు, రైట్? మలక్పేటోళ్ళు ఇక్కడెక్కడ దగ్గరలో చేసుకునేటోళ్ళు ఉంటారు, లేకుంటే ఇక్కడెక్కడో చేసుకుంటారు, లేకుంటే ఇక్కడెక్కడో వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఈ స్ట్రెచ్లో పెడితే ఎంత ఈజీ ఉంటుంది? ఈ ఒకటే 2-3 ఏరియాలనే సెగ్మెంట్ల దగ్గర పెడితే ఎంత కష్టం ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి, లేకుంటే ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి నేను ఇక్కడ రేస్ కోర్స్ దగ్గర నీకు భూమి ఇస్తా, ఇల్లు ఇస్తా అంటే వాళ్ళ లైవ్లీహుడ్ ఏం కావాలి మరి? వాళ్ళ లైవ్లీహుడ్ ఎంత కష్టమవుతుంది? అది ఆలోచించరా? వాళ్ళ లైవ్లీహుడ్ ఎంత స్ట్రగుల్ అవుతారు ఒక 3-4 ఏళ్ళు. ప్లస్ వాళ్ళ కమ్యూనిటీస్ అంతా దెబ్బతింటాయి. ఇప్పుడు వాళ్ళు కాడ అనుకుంటారు, పుట్టినరు, పెరిగినరు, చేసిన వాళ్ళు 2-3 జనరేషన్స్ అక్కడి నుంచే ఉన్నాయి. మరి వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళ ప్లాన్స్ ఆఫ్ యాక్షన్స్ అవన్నిటికీ ఎవరు ఇవ్వాలి మరి బదులు? వీటికి ఏమైనా ఆన్సర్స్ ఉన్నాయా? లేవు. సో నేనేం ప్రపోజ్ చేస్తున్నా అంటే, చూడండి ముఖ్యమంత్రి గారు, మీరు ప్రపోజల్స్ అడిగినరు, ఇగో ఇదంతా ప్రపోజల్స్ ముఖ్యమంత్రి గారు అడిగినరు. ప్రజలు ఇచ్చేదానికి అంటే ఎవరన్నా సూచనలు ఇస్తే స్వీకరిస్తామని చెప్పారు కదా. సూచనలు నేను ఇస్తున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి. ఇగో రేవంత్ రెడ్డి గారి ముంగట ఇది పెడదాం మనం సూచనలు. యా. సో ఇక్కడ మనం అడిగేదల్లా వెరీ ఫ్యూ థింగ్స్. ఇరేజ్ దిస్ వన్. ప్రజలారా ఒక్క నిమిషం ఉండండి, ఇరేజ్ చేస్తాను ఇది. మనకు పాయింట్ నెంబర్ 1, ఇగో ఒక 3 కిలోమీటర్లు ఇటు, ఒక 3 కిలోమీటర్లు ఇటు. సో ఇక్కడ మూసి అనేది రెడ్ లైన్లో పోతుంది కదా. ఈ 3 కిలోమీటర్ డిస్టెన్స్లా ఈ దరిదాపులల్లా మీరు వెతకండి ఇల్లులు, ల్యాండ్లు, వాళ్ళకి ఎక్కడైతే కాంపెన్సేట్ చేయగలరో. 3 కిలోమీటర్ పెరిమీటర్ ఏరియాస్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడే వెతకండి. ఎవరెవరికి ఎంతెంత పోయిందో అంతంత వచ్చే విధంగా 3 కిలోమీటర్ పెరిమీటర్లో అయితే ల్యాండ్ వాల్యూస్, కాస్టు, తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ వర్క్, ప్లస్ లైక్ వాళ్ళకు కొంత కమ్యూనిటీ అవన్నీ దగ్గర ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఎక్కడనో మీరు ల్యాండ్ ఇస్తే అవన్నీ ఇబ్బందులు అవుతాయి. అదే 3 కిలోమీటర్ల ప్రెమిసెస్లో కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు కొంత సేఫ్ బెట్లో ఉంటారు వాళ్ళు అక్కడ, రైట్? తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు వాళ్ళకి ఎంత పోయిందో అంత కరెంట్ డిమాండ్ ప్రకారం డబ్బులు ఇవ్వాలి వాళ్ళకు. మీకు నచ్చినట్టు, వాళ్ళకి నచ్చినట్టు, ఇంకెవరికి నచ్చినట్టు కాదు. అసలు డిమాండ్ ఏముంది మార్కెట్లో, ఆ డిమాండ్ ప్రకారం ఇవ్వాలి. తర్వాత కొంతమంది ఈ ఇల్లులు కూలగొట్టుకొని మేము ఇంకొకటి కొంచెం పెద్దది తీసుకుంటాము అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా మీరు ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. ఎట్లాంటివి చేయాలి? ఇగో మీరు కట్టుకుంటా అనుకున్నారు కదా, మీకైతే ఈ లెవెల్ ఆఫ్ కాంపెన్సేషన్ ఉంటుంది. మీరు ఇంకా దీనికంటే ఎక్కువ కావాలనుకుంటే దీన్ని ఈ పద్ధతి ప్రకారం కట్టుకోండి అని చెప్పి వాళ్ళకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ లైక్ దేర్ కన్స్ట్రక్షన్, అది కూడా చేయొచ్చు. తర్వాత ఇప్పుడు మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. మనకు వీళ్ళంతా అన్స్కిల్డ్ లేబర్ లాగా ఉన్నారు చాలామంది కూడా అక్కడ. వీళ్ళందరికీ ఒక స్కిల్డ్ యూనివర్సిటీ లాగా పెట్టండి, స్కిల్డ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టండి. అక్కడ స్కిల్డ్ ఇన్స్టిట్యూట్స్ పెడితే వీళ్ళు నేర్చుకోవడానికి వీలవుతుంది. అంతవరకు కొంత టైం ఇచ్చి ఆ డిమాలిషన్స్ చేయాలనుకుంటే ఇవన్నీ కాంపెన్సేషన్స్ ఇచ్చిన తర్వాత ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి. కాంపెన్సేషన్ ఇవ్వకుండా మేము తర్వాత ఇస్తాము అని అంటే అట్లా కుదరదు. ఎందుకంటే ఆ అప్పుడు భోపాల్ గ్యాస్ ట్రాజడీ అయినప్పుడు కూడా ఇవాళ వరకు కాంపెన్సేషన్ రానోళ్ళున్నారు. ఆ మిడ్ మానేరు, ఆ లోవర్ మానేరు డ్యాములు కట్టారు కదా, వాళ్ళకు కూడా డబ్బులు రానోళ్ళున్నారు. మరి అట్లాంటివన్నీ మన భారతదేశంలో మంచిగా జరుగుతాయి అవన్నీ. అట్లాంటప్పుడు కామన్ మ్యాన్ ఎందుకు సఫర్ కావాలి? ఇప్పుడు కొంతమంది సఫర్ అయ్యి మిగతా వాళ్ళందరికీ బ్యూటిఫికేషన్ అనేది ఎందుకు ఇవ్వాలి? అట్లా కుదరదు కదా. సో అట్లా కుదరదు కాబట్టి మనం ఇవ్వలేము. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు ఇది బ్యూటిఫికేషన్ కోసమే చేస్తుండ్రా లేకుంటే ఇంకేమైనా బిజినెస్ కోసం చేస్తుండ్రా? సో అది కూడా కావాలి. బ్యూటిఫికేషను లేకుంటే గవర్నమెంట్ కోసమే చేస్తున్నాము అంటేనేమో అది కొంత తొందర ఏం లేదు, దానికి కొంచెం టైం తీసుకొని చేయవచ్చు. యూ అండర్స్టాండ్? దానికంటే ఇప్పుడు మీకు అంత టైం లేదు, ఇంకేదైనా వేరే మంచి పనులు చేద్దాము అని అనుకుంటే మీకు ఇంకొక టెక్నిక్ కూడా చెప్తాయి. ఇప్పుడు 3D ప్రింటింగ్ అని ఉంటుంది. 3D ప్రింటింగ్ అంటే ఏంటంటే మనము ఇల్లులు ఇప్పుడు మటీరియల్ ఇచ్చేస్తే ఆ మెషినే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది దాని పద్ధతిలో. దానికి 3D ప్రింటింగ్ అని అంటారు. అదొక మెషినే కన్స్ట్రక్షన్ చేసేస్తే ఇల్లు మొత్తం, దానికి లేబర్ పెద్దగా పని ఏమి ఉండదు. ఇప్పుడు మళ్ళీ తట్టలు మోసుడు, ఇటుకలు మోసుడు ఇవన్నీ ఏమి ఉండవు. అది కాంక్రీట్ మెటీరియల్ తోటి ఇల్లులు కట్టేస్తుంది. ఇల్లులు కట్టేస్తే ఇప్పుడు నేను ఒక ముచ్చట చెప్తున్నాను ఇక్కడ. ఇంకోటి చూడండి ప్రజలారా, ఇప్పుడు మనకి ఇక్కడ ఇంత ఉంది. లెట్సే రేస్ కోర్స్ చేసుకుందాం మనం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. లెట్సే రేస్ కోర్స్ ఎంత ఉంది ఇక్కడ? రేస్ కోర్సు ఒక 126 ఎకరాలు ఏమో ఉంది. మనం క్యాల్కులేషన్స్ కోసము 126 వేసుకుందాం. సరే, నో ప్రాబ్లం. ఉండే 126. ఇందులో 20% రోడ్స్ తీసేస్తే లెట్సే 100. ఓకే, 100 ఉంటుంది.
సారీ 100 ఉంటుంది, 100 ఎకరాలు ఉంటుంది. ఈ 100 ఎకరాలు అంటే ఎన్ని స్క్వేర్ ఫుట్ అవుతుంది? ఆల్మోస్ట్ ఒక 45 లక్షలు అవుతుంది, అవునా? 45 లక్షల స్క్వేర్ ఫుట్. 45 లక్షల స్క్వేర్ ఫుట్లో మనం ఎన్ని ఇల్లులు కట్టొచ్చు? 45 స్క్వేర్ ఫుట్ల ఒక్కొక్కటి యావరేజ్గా 600 తీసుకుంటే మనం ఒక సో మచ్ కట్టొచ్చు. 600 ఇవి 2 తీసేద్దాం, ఇవి 2 తీసేద్దాం, తర్వాత 4500 కదా, 600 ఒక 7,000 ఇల్లుల వరకు కట్టొచ్చు ఇక్కడ, రైట్? ఒక 7,000 ఇల్లుల వరకు కట్టొస్తే మనకు దీంట్లో ఏమవుతుంది? 2 ఫ్లోర్లు వేద్దాం మనం, అన్నీ కూడా ఒక 2 ఫ్లోర్లు వేద్దాం. 2 ఫ్లోర్లు వేస్తే మనకి ఎంత అవుతుంది లాభము? 2 ఫ్లోర్లు వేస్తే ఒక లెట్సే ఒక్కొక్క దానికి 1000 స్క్వేర్ ఫుట్, 1000 పర్ స్క్వేర్ ఫుట్ వేసుకుందాం. ప్రజలారా చూడండి, లెక్కలన్నీ మంచిగా చూడండి. సో ఈ 7,000 ప్లస్ ఇవన్నీ వేసుకుంటే అప్ అండ్ డౌన్ కలిపితే ఒక 12,000 వరకు, 12,000 కోట్లు ఖర్చు అవుతుంది ఈ లెక్కలన్నీ చూసుకుంటే. ఇవి ఎందుకంటే 1000 పర్ స్క్వేర్ ఫుట్ మన కన్స్ట్రక్షన్ కాస్ట్. ఒక ఏమో ఎంత ల్యాండ్ సర్ఫేస్ కార్పెట్ వాల్యూ అప్ అండ్ డౌన్ కాబట్టి పై ఫ్లోర్కి వెళ్తే కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి ఇది ఓవరాల్గా 12,000 కోట్ల వరకు వస్తుంది. మరి 12,000 కోట్లు మనం వెచ్చిస్తే ఎన్ని రోజులలో ఇల్లు కట్టొచ్చు అంటే, ఒక్క ఇల్లు ఒక 400 స్క్వేర్ ఫుట్ని యావరేజ్గా ఒకటేళ్ళనే కట్టేయచ్చు. అంటే ఒక 30 రోజులలో ఇది మొత్తం కట్టేయచ్చు. ఇక ఒక నెల 2 నెలలని మొత్తం కట్టేయచ్చు. సో ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ కన్స్ట్రక్షన్ని 3D ప్రింటింగ్ పద్ధతులలో మొత్తం చేసి కాంపెన్సేషన్ ఇచ్చి ఎవరికైనా కొత్తగా ఇంకా కొంత హయ్యర్ లెవెల్లో కట్టుకుందాం, కొంత డబ్బులు దాచుకొని అనుకుంటారు కదా, వాళ్లకు ఆ టైప్లో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ మీరు అసలు వీళ్ళకు స్కిల్ లేబర్ ఇస్తూ కొంత లోన్లు ఇస్తూ ప్లస్ ఈ ప్రజల్ని ఇన్క్లూడ్ చేయాలి. మీ డిసిషన్ మేకింగ్లో ప్రజల్ని ఇన్క్లూడ్ చేయాలి. ఎందుకంటే సబర్మతిలో జరిగిన ప్రాబ్లం ఏంటంటే, మీరు కనుక చూపిస్తాను నేను మళ్ళీ మీ ప్రజలారా, లుక్ ఎట్ దిస్. సబర్మతి రివర్ ఫ్రంట్లో ఇక్కడ కామన్ మ్యాన్ని ఇంక్లూడ్ చేయలేదు వీళ్ళు ఇక్కడ కనుక చూస్తే ఇగో ఇట్ యాక్టెడ్ కంప్లీట్లీ డిఫరెంట్. వీళ్ళకు నచ్చినట్టే ఇచ్చుకున్నారు తప్ప పువర్ పీపుల్కు మాత్రం ఇవ్వలేదు. నైదర్ కోర్టు కూడా ఇక్కడ వీళ్ళ మాటే వినలేదు. పేదవాళ్ళకు సపోర్ట్ చేయలేదు కోర్టు, గవర్నమెంట్కే ఇక్కడ సపోర్ట్ చేసేసింది. ఇక మనం కోర్టుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత నయం. కానీ సో అదొక ప్రాబ్లం ఉంది అక్కడ. సో ఇక్కడ కూడా అదే జరగవచ్చేమో, మనం జరగదు అని చెప్పడానికి లేదు. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను ప్రజలారా, కాంపెన్సేషన్, రీహాబిలిటేషన్ ఎట్ ద ఇన్స్టిట్యూట్ అంటే దగ్గర ఎక్కడెక్కడైతే ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఉంటే దానికి దగ్గరగా ఒక 3 కిలోమీటర్ల ఇన్స్టిట్యూట్లనే మీరు ఇవ్వాలి, అంతకుమించి దూరంగా ఇవ్వడానికి లేదు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పర్పస్ వాళ్ళకి ఇబ్బంది జరగకుండా చూడాలి, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఏమైనా బిజినెస్ చేసుకుంటామంటే లోన్లు ఇవ్వాలి. సో ఇవన్నీ కనుక చేసినట్టయితే ఆ తర్వాత మనం ముందుకెళ్ళాలి. అంతవరకు ఇంకా తర్వాత 3D ప్రింటింగ్లో మీకు మళ్ళీ చెప్తున్నాను, విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ లైక్ 1 month యూ కెన్ బిల్డ్ ఆల్ దోస్ హోమ్స్, కట్టేయచ్చు. కనుక మీరు ఆ పద్ధతులలో ఇన్ అండ్ అవుట్ మీరు రీసెర్చ్ చేయాలి. ఇంకొకటి, ఇప్పుడు ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎంతమందికి కోల్పోతున్నాయి, ఎంతమంది ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇంతకంటే ముందు ఏదో జాయింట్ ఫ్యామిలీ లాగా ఉంటాయి, ఇప్పుడు వాళ్ళంతా సెపరేట్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అందరినీ మళ్ళీ ఒకటే విధంగా చూస్తే అది కొంత కష్టమవుతూ ఉంటుంది. సో ఇవన్నీ లాజిస్టిక్స్ వర్కౌట్ చేసి ఇవన్నిటి ప్రకారం ఇస్తాము అని అనుకుంటే దట్ ఈస్ గుడ్. ఎందుకంటే ఇప్పటిదాకా అసలు మీరు భూమాత పోర్టల్ అన్నారు, ఆ పోర్టలే సరిగ్గా లేదు, దాంట్లో డీటెయిల్సే లేవు. ఇక ఇంకొకటి ప్రజలారా మీకు ఇంకోటి చూపిస్తాయి. ఆయన మస్తు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. నాకు క్వశ్చన్ అండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ల్యాండ్ సీలింగ్ తెచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రజలారా, ఏముంది ఇక్కడ స్టోరీ, ఇగో 1000 ఎకరాల్లో గజ్వేల్లో ఫామ్ హౌస్ ఉంది కేసీఆర్ గారికి, రైట్? 1000 ఎకరాల్లో మరి గజ్వేల్లో ఫామ్ హౌస్ ఉంది. అయ్యా ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారు, మీకు ఒక నా సూటి ప్రశ్న, 1000 ఎకరాలు ఉండొచ్చా? మరి ల్యాండ్ సీలింగ్ ఏడవే, ల్యాండ్ సీలింగ్ ఎక్కడవే? మొత్తం ల్యాండ్ సీలింగ్ ఎక్కడ, మొత్తం తెలంగాణలో ల్యాండ్ సీలింగ్ పట్టుకురండి. ఇప్పుడు ఒకటి కరెక్ట్గా చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ అండ్ వెస్ట్ బెంగాల్ మాత్రమే ల్యాండ్ సీలింగ్ని పకడ్బందీగా చేసినాయి, మిగతా ఏ స్టేట్ కూడా సరిగ్గా చేయలేదు. ఇలా 1000 ఎకరాలు దాన్ని మీరు చెప్తున్నారు, మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, మరి అట్లాంటప్పుడు మీరు చేయొచ్చు కదా ల్యాండ్ సీలింగ్ని. మీది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే, మీరు ముఖ్యమంత్రి, మీకు అధికారం ఉంది, మీ పార్టీ సిద్ధాంతం కూడా అది. మరి అట్లాంటప్పుడు ఇంకెక్కడెక్కడో మస్తు మంది ఉండి ఉంటారు కదా, వీళ్ళందరి ల్యాండ్ సీలింగ్లు చేసేసి మీకు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా ల్యాండ్లు.
సో అదొకటి కూడా ఉంది. మీరు ఇవి కూడా చూడాలి. ఇక వీళ్ళు 500 కోట్ల సరే ఇచ్చిండ్రా వీళ్ళ తర్వాత సంగతి నాకు సంబంధం లేదల్లా. కానీ నేను ఒకటే అడుగుతా, ఇప్పుడు మీకు చిత్తశుద్ధి మీకు కనుక ఉంటే ఈ పనులన్నీ చేయండి. ఈ పనులన్నీ చేసిన తర్వాత చేద్దాము. తర్వాత ఆదుకునేందుకు 10,000 కోట్లు ఖర్చు. ఓకే, ఈ 10,000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు మీకు ఉంది కదా ఇల్లులు కట్టడానికి అది అవుతుంది. మరి కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఇంకో 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఈ కాంపెన్సేషన్లు అన్నీ ఇవ్వాలి కదా వాళ్ళకు. కాంపెన్సేషన్లు ఇది కన్స్ట్రక్షన్ కాస్ట్ మాత్రమే, ల్యాండ్ కాదు కదా. సో దానికి కూడా మీరు కొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది కదా. మరి ఇప్పుడు ఇంకో 10,000 కోట్లు అంటే ఓవరాల్గా 20,000 కోట్లు ఖర్చు చేయాలి. మరి దానికి రెడీ ఉన్నారా మీరు? ఎందుకంటే ఇది ఆగ మేఘాల మీద తీసుకొస్తుండ్రు. ఇప్పుడు నేను ఒకటి ప్రజలకు చెప్తా, ప్రజలరా, పొలిటీషియన్స్, బ్యూరోక్రట్స్, కార్పొరేట్ వ్యవస్థలు, ఈ కన్సల్టెన్సీలు, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, వీళ్ళందరికీ లాభమే. ఇలా హైడ్రా వల్ల వీళ్ళందరికీ లాభమే. ఇక కొట్టుకుపోయేది ఎవరు అంటే మన సొంత పేదవాళ్ళు, మనట్లాంటి పేదవాళ్ళు, చిన్న చిన్న ఇల్లులు ఉన్నవాళ్ళు, వాళ్ళకు జరుగుతుంది నష్టం. పువర్ మ్యాన్కి సిటీలో స్పేస్ లేదు, ఓన్లీ రిచ్ క్లాస్కి మాత్రమే స్పేస్ ఉంది అని ఇప్పుడు ఇది ప్రూవ్ చేయబోతుంది అనమాట. రైట్. ఇంకా మీకు ఇంకోటి చూపిస్తా. పేద కుటుంబాలు అనాథలు కానివ్వము. ఓకే, అనాథలు కానివ్వకపోతే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏందో అది ఖచ్చితంగా తీసుకొని రావాలి. మీరు ఖచ్చితంగా తీసుకొని వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడు జన్వాడలో ఈయన కేటీఆర్కి 50 ఎకరాలు ఉందంట. అయితే ఒక పని చేద్దాం, ఇప్పుడు సిటీలో 20 ఎకరాలే ఉంటుంది అనుకుంటా, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, సబ్జెక్ట్ కరెక్షన్. ల్యాండ్ సీలింగ్ సిటీ ప్రిమిసెస్లో అయితే ఐ థింక్ 20-25 ఎకర్సే ఉంటుంది. ల్యాండ్ సీలింగ్ తీసుకొస్తే ఆయనది కూడా ఎగిరిపోతుంది, దానికి ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు రూల్ తీసుకొస్తే మొత్తం సాఫ్ అయిపోతుంది అక్కడ. మరి అది చేయగలరా? మరి చేస్తారా? ఇప్పుడు పేదల పక్కన నిలబడతా అని అనుకుంటే మీరు ఇది చేయవచ్చు. లేదు కేసీఆర్ ఒక 1000 ఎకరాలు కట్టుకున్నాడు కదా, నేను కూడా ఒక 5,000 ఎకరాలతో కట్టుకుంటానని మీకు ఆలోచన వేరే ఏమన్నా ఉంటే అది ఏమైనా చేసుకోవచ్చేమో. లేదు నేను పేదల పక్షపాతిని, నేను ఇప్పుడు ఎంతోమంది అక్కడ కష్టపడుతుండ్రు అని అనుకుంటే ల్యాండ్ సీలింగ్ తీసుకురంటే మీకు ల్యాండ్ దొరుకుతుంది. ఆ దొరికిన ల్యాండ్ తోటి మొత్తం ఇచ్చేయండి. రైట్. ఇప్పుడు ఇంకా కొన్ని ఇంకేమున్నాయంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇప్పుడు లుక్ ఎట్ దిస్. జీవనోపాధికి వీలనేసిండ్రు. నేను ఒకటే మాట అడుగుతా, ఇప్పుడు జీవనోపాధికి రేవంత్ రెడ్డి గారు మంచి పని చేసిండ్రు, ఐఎమ్ హ్యాపీ ఇన్ వన్ వే. దీనికి చైర్మన్ అది వీళ్ళు వాళ్ళని వేసిండ్రు. కానీ ఇక్కడ స్టేక్ హోల్డర్స్ ఎవరు? స్టేక్ హోల్డర్స్ని మీరు ఇంక్లూడ్ చేసిండ్రా? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అక్కడక్కడ ఆ లొకాలిటీలో ఆ బస్తీ జనాలు ఉంటారు కదా, ఆ బస్తీ వాళ్ళని ఇంక్లూడ్ చేయండి. ఎక్కడెక్కడ కమ్యూనిటీస్ ఉంటాయో అక్కడక్కడ ఇంక్లూడ్ చేస్తూ మీరు ముందుకెళ్ళండి. అట్లయితే మీరు చేసేదానికి ఉన్న సార్థకత, మీకు గౌరవము అన్నీ పెరుగుతాయి. లేదంటే ఇక కష్టం. నువ్వు ఇంకోటి ఈ కేటీఆర్, హరీష్, ఇంకా తర్వాత ఈ బీఆర్ఎస్ వీళ్ళు కాదండి. ఎందుకంటే వీ డోంట్ కేర్ వెదర్ మీరు బీఆర్ఎస్ వాళ్ళని తిట్టుకుంటారా, బీజేపీ వాళ్ళని తిట్టుకుంటారా, మీరు కాంగ్రెస్ వాళ్ళని తిట్టుకుంటారా, ఇంకెవరిని తిట్టుకుంటారా, అది మీ ఇష్టం, మాకు సంబంధం లేదు. మేము ప్రజల తరఫున ఉన్నాము, ప్రజల తరఫున ఒకటి మాట్లాడుతున్నాం. ఏంటంటే ఇవన్నీ కాంపెన్సేషన్ ఇచ్చి చెయ్యండి, అంతేగాని ఇంకా మీరు వేరే ఫ్లాగ్షిప్స్ ఏవి చేయకూడదు. దయచేసి పేదల పక్షపాతంలాగా నిలబడండి. అట్లయితేనే మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మి ఓటేసిండ్రు. మీరు మళ్ళీ ఇట్లాంటి ఇంకా ఘోరమైన చేష్టలు కనుక చేసినట్టయితే మళ్ళీ తీసుకురావాల్సింది ఆ కేసీఆర్ వస్తాడు. అది ఇంకా 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 కష్టమవుతుందేమో మరి అది ఫ్యూచర్లో. కనుక ప్రజలారా అండ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, మీరు దయచేసి నేను ఇప్పుడు చెప్పిన అన్ని పాయింట్స్ వీలైతే ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే. అట్లాగే స్టేక్ హోల్డర్స్ అందరితోటి కూడా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ తోటి కొంత అంటే ఇప్పుడు పబ్లికేషన్స్ చేసిన వాళ్ళతోటి అర్బన్ ఫ్లడ్డింగ్ పైన వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఒకరోజు మీటింగ్లో పెట్టండి, ఒక డే అంతా మీటింగ్ పెట్టండి. ఏమైంది, అందరికి ఏవేవో ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి ఆ క్వశ్చన్ అన్ని తీసుకొచ్చి దానికి ఆన్సర్ చేయండి. ఓకే. సో ఇవన్నీ చేస్తే మనము ప్రభుత్వానికి మంచి చేసిన వాళ్ళం అవుతాము, ప్రజలకు కూడా మంచి చేసిన వాళ్ళం అవుతాము, పార్టీ పేరు కూడా మంచిగా నిలుస్తుంటుంది. ఓకే. అంతవరకు ఇక ఇప్పుడు నేను చెప్పడానికి ఏం లేదు. ఇంతటితోటి ఈ వీడియో ముగిస్తున్నాను. దయచేసి మీరు ఆ పని చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.